మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. జమున గారితో నేను చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా బాపు గారు సంపూర్ణ రామాయణం. అందులో ఆవిడ కైక వేషం వేసింది సార్. కైక వేషం ముందు వేయటానికి ఆవిడ ఒప్పుకోలేదు. నేను కైక వేయటమా, శోభన్ బాబు రాముడైతే నేను కైకట్టా వేస్తాను, శోభన్ బాబు తల్లి వేషం నేను వేయాలా, శోభన్ బాబు నేను కలిసి తహసీల్దార్ గారు అమ్మాయి చాలా సినిమాల్లో మేము ఇద్దరం పేరుగా యాక్ట్ చేసాము, కరెక్ట్. ఇప్పుడు శోభన్ బాబు తల్లిగా నేను వేయాలా అంది ఆవిడ. అని అంటే అప్పుడు బాపు రమణ గారు, అమ్మ మీరు కైక వేషం వేయొద్దు, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులో కైక వేషం ఎవరు వేస్తే బాగుంటుంది, కాస్త ఆల్టర్నేటివ్ చెప్పండి అని అన్నారు వీళ్ళు. అనేసరికి ఈవిడ ఆలోచించి ఎస్ వరలక్ష్మి ఎప్పుడో కైక వేషం వేసింది, ఆవిడ అవుట్డేటెడ్ అయిపోయింది, ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది. తర్వాత చూస్తే మరి జమున గారి ఆ రేంజ్లో ఇంకెవరు ఆల్టర్నేటివ్స్ కనిపించకపోయేసరికి నిజమేనండి ఎవరు ఆల్టర్నేటివ్ లేరు అని అంది ఆవిడ. అందుకేనండి మిమ్మల్ని వేయమని అన్నారు. బాపు గారు అంతటి ఆయన ఏం ఆలోచించుకోకుండా బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, అమ్మ మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది, సో దానికి అయిపోయిన తర్వాత మీరు రషెస్ చూడండి ఎంత బాగుంటుందో క్యారెక్టరు అది ఇది అని చెప్పితే ఆవిడ ఒప్పుకుంది. సార్ మీరు ఎత్తుకోవడే అద్భుతమైన పాయింట్ ఎత్తుకున్నారు. అవునవును. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడిగేస్తున్నది. చెప్పండి. యాక్చువల్గా మనం సావిత్రి గారి సినిమాలు చూసాము, జమున గారి సినిమాలు చూసాము. సావిత్రి గారి రోల్స్కి ఆమె అద్భుతమైన నటి, మహానటి. కానీ ఆమెకి కొంత ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సావిత్రి గారు కూడా యాక్ట్ చేసినటువంటి సత్యభామ యాక్ట్ చేసింది సావిత్రి గారు, తర్వాత జమున గారు యాక్ట్ చేశారు. సావిత్రి గారిలో సత్యభామకు ఉండేటటువంటి ఆ బింకము బిగువు అవి కనిపించలే. అదే సార్ నా క్వశ్చన్ ఏంటంటే, సావిత్రి గారు చేసే పాత్రలకి ఆల్టర్నేటివ్ వేరే నటులు ఉన్నారు. సావిత్రి గారు లేకపోతే ఒక దేవిక ఉంది, ఒక రాశిలోచన ఉంది, ఆల్టర్నేటివ్స్ ఉన్నారు. వేరే జమున గారికి ఆల్టర్నేటివ్ చూస్తే ఇంత చక్కగా డాన్స్ చేసి ఇంత చిలిపిగా అల్లరిగా అలాగ చేసేటటువంటి ఒక మంచి ఆర్టిస్టు ఆల్టర్నేటివ్ జమున గారికి ఆల్టర్నేటివ్ లేదు. కరెక్ట్, అది క్వశ్చన్. అవును, ఆల్టర్నేటివ్ లేదు. జమున గారు ఏంటంటే ఆ క్యారెక్టర్ జమున గారు అంటే జమున గారే వేయాలి. అందుకోసమే నాగిరెడ్డి చక్రపాణి గారు గుండమ్మ కథ తీస్తూ రామారావు గారు నాగేశ్వరరావు కలిసి జమున గారిని బాయ్కాట్ చేసిన, అది బాయ్కాట్ అంటావా లేకపోతే వాళ్ళు ఏమన్నా అభిప్రాయ భేదాలు వచ్చి మొత్తానికి జమున వాళ్ళిద్దరితో నటించడానికి పరిస్థితులు అనుకూలించలేదు ఒకానొక టైంలో. అయితే గుండమ్మ కథలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు హీరోలు. రామారావు గారి పక్కన సావిత్రమ్మ ఉంది, నాగేశ్వరరావు గారి పక్కన ఒక హీరోయిన్ కావాలి, ఖచ్చితంగా ఇంకా జమున గారే కావాలి. అందుకోసమని జమున గారిని పిలిపించి తర్వాత అడిగారు, ఏం లేదమ్మా ఒక చిన్న అపాలజీ చెప్పు అది ఇది అని అంటే, అపాలజీ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు, నేను చేసిన తప్పేంటో చెప్పండి, సో కాబట్టి నాకు అపాలజీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చాలా ఫ్రాంక్గా చెప్పేసింది ఆవిడ. అపాలజీ చెప్పలా. సో వీళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు పిలిపించి, అబ్బాయి మీ గొడవలు ఎలాగ ఉంటే ఉన్నారు, మీరందరూ ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు, మేము ప్రొడ్యూసర్లమి డైరెక్టర్లమి, మీరు మాకు కావాలి, మేము కూడా మీకు కావాలి, మీరు ఆలోచించుకోండి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసేసి చక్కగా కలిసి ఒక మంచి సినిమా చేద్దాం అని కాంప్రమైజ్ చేస్తే అప్పుడు పెద్ద హీరోలు ఇద్దరు ఒప్పుకున్న వెంటనే గుండమ్మ కథ సినిమా స్టార్ట్ అవ్వాల. వెంటనే అగ్రిమెంట్ అయిపోయింది కదా, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా,